తాజాగా అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత నిజంగా ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఏర్పడింది. కారణం తాజాగా దివంగత కొనిజేటి రోషయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆ వేదిక మీద నుంచి ప్రసంగించినటువంటి విజయవాడ భవానీపురంలో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద నుంచి ప్రసంగించిన జనసేన ఎమ్మెల్యే గారు చాలా ఆవేదనతో మాట్లాడారు. నాకు తెలిసి ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాల్లో హుందాతనాన్ని కాంక్షించే ఎవ్వరైనా కూడా ఆయనలాగే బాధపడుతూ ఉంటారు. ఆయనలాగే ఆవేదన చెందుతూ ఉంటారు. పార్టీలు ఏదైనా కానియ్యండి. బయటకేదైనా తప్పకొని రాజకీయ విమర్శలు కొన్నిసార్లు చేసినా బట్ ఇంటర్నల్‌గా అన్నా కూడా బాధపడుతూ ఉంటారు. మండలి బుద్ధప్రసాద్ గారు ఏమంటారంటే, నా జీవితంలో నేను చేసిన తప్పేదైనా ఉందంటే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎమ్మెల్యేగా గెలవడం. ఎందుకంటే ఈ అప్రజాస్వామిక రాజకీయాలు, అసలు అప్రజాస్వామిక భాష, హుందాతనం లేని రాజకీయాలు, కలుషితమైపోయినటువంటి రాజకీయాలు, ఇటువంటి రాజకీయాల్లో నాలాంటి వాళ్ళు ఉండలేకుండా ఉన్నాం అని చెప్పి అదే వేదిక మీద ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, తనను ఉద్దేశించి కూడా తాను కూడా లోలోపల అలాగే బాధపడుతూ ఉన్నారు. ఇటు ఏంటిది, ఎంత కలుషితమైపోయింది, ఎంత అనైతిక రాజకీయాలు, ఎంత అప్రజాస్వామిక రాజకీయాలు, ఈ భాష ఏంటి, ఇదేంటి, మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది ఇవన్నీ చూసి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే కనుక చాలా ఒరిజినల్. ఎవరైనా అలాగే పెయిన్గా ఫీల్ అవుతారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, హుందాతనాన్ని. రాజకీయపరమైన విమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలు ఇవన్నైనా ఉండనియచ్చు. కానీ ప్రస్తుతం ఎలా ఉంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎంత దిగజారిపోతూ ఉన్నారు. నాయకులు అనబడే వాళ్ళు హుందాతనం నేర్పితే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా హుందాతనాన్ని నేర్చుకుంటే సోదరి సమాజానికి ఒక రకమైన హుందాతనం విలువలు అలవాటైతే భవిష్యత్తు తరాలకు మనమే ఈ సమాజం ఒక ఉన్నతమైన విలువలను గిఫ్ట్గా ఇస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటి ఇదంతా. అండ్ రోషయ్య గారు తన జీవితంలో చాలా విలువలతో కూడిన రాజకీయం చేశారు అని, వేరే పార్టీల వాళ్ళతో ఆయన ఎంత తీవ్రంగా సభ లోపల బయట పోట్లాడినా అదంతా కనుక నిర్ణయాల ఆధారంగానే ఉండేది, విధానపరమైన నిర్ణయాల ఆధారంగానే ఉండేది. కానీ అందరితో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు అని చెబుతూ, నా పెళ్ళికి ఎన్టీ రామారావు గారు హాజరైతే పక్కనే కొనిజేటి రోషయ్య గారిని కూర్చోబెట్టుకొని నాదస్వర కార్యక్రమాన్ని వీక్షించిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మొత్తం మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం అనేది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అన్నారు ఆయన. ఇటువంటి రాజకీయాల్లో చూడలేకున్నాం, ఇంత దారుణమైన రాజకీయాల్లో ఉండలేకున్నాము అని చెప్పి. ప్రస్తుతం నేను చెప్పాను కదా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజకీయాల్లో విలువలను, హుందాతనాన్ని కాంక్షించే విధానపరమైన నిర్ణయాల చుట్టూ చర్చ జరగాలని చెప్పి ఎవరైనా కూడా ఈ పెద్ద ఆయనలాగే బాధపడుతూ ఉంటారు.